అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి పూర్వీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, దాంట్లో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశం యొక్క ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ అనేది ప్రొవైడ్ చేయబడింది. అట్లానే ఏవైతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో, లెట్ అస్ డిస్కస్, లెట్ అస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ లాంటివి ఏవైతే ఉన్నాయో ప్రశ్నలకు సంబంధించి అవన్నీ కూడా డిస్కస్ చేయబడినాయి. యూనిట్ 5 వరకు పూర్తిగా కంప్లీట్ చేయబడినాయి. దయచేసి గమనించండి. ఆ పాఠ్యాంశాలన్నిటిని కూడా మీరు ఈ ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. యూనిట్ 2లో వాల్యూస్ అండ్ డిస్పోజిషన్స్. వాల్యూస్ అంటే నైతిక విలువలు అండ్ డిస్పోజిషన్ అంటే ప్రవర్తన. ఈ నైతిక విలువల మీదే ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి వర్గీస్ కురియన్ ఐ టు హ్యాడ్ ఏ డ్రీమ్ దానికి సంబంధించిన సమ్మరీ అనేది చూస్తాం. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం సమ్మరీ అనేది చూసుకున్నాం. వర్గీస్ కురియన్ ఈయన యాక్చువల్గా ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో సహకార సంఘాల సహాయంతో పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇక మ్యాక్సిమం ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలో అంత అవుట్పుట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన్ని ఏమంటారంటే శ్వేత విప్లవ పితామహుడిగా పేర్కొంటారు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో ఆయన ఏంటంటే చిన్న సహకార సంఘాలు ఇవన్నీ కూడా కలిపి వారి దగ్గర ఉండేటటువంటి పాలు ఒక చోట కేంద్రీకరించి వారందరికి కూడా గిట్టుబాటు ధర అనేది జరిగే విధంగా అట్లానే వినూత్న పద్ధతులు పాల పొడి తయారు చేయడం కానివ్వండి ప్రారంభంలో అనమాట. ఇప్పుడంటే అంతా ఇదైపోయింది. ఇప్పుడు చాలా చోట్ల దొడ్ల డైరీ కావచ్చు, సంగం డైరీ కావచ్చు, ఇలాంటివి చాలా చాలా హెరిటేజ్ కావచ్చు, ఇలాంటివి చాలా వచ్చినాయి. అయితే ఇవి ఎప్పుడు చాలా స్వాతంత్రం ప్రారంభంలో అనమాట. స్వాతంత్రం వచ్చినప్పుడు టైంలో ఈయన పూనుకొని సహకార సంఘాలని కూడగట్టుకొని వాళ్ళలో నమ్మకం కలిగించి ఈయన టోటల్గా ఏంటంటే భారతదేశ పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాడు. అంత అవసరం ఏముంది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికైనా కావాల్సింది ఇక్కడ పేదరికం అనేది నిర్మూలించబడాలి, వాళ్ళకి పౌష్టికాహారం అనేది దొరకాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు డిఫరెంట్ పనులు అయితే చేసుకోగలరు. కాబట్టి ఆయన ఏం చేశారంటే చాలా ఆయనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన అమెరికాకు వెళ్ళి స్థిరపడవచ్చు, లేదా లోహ శాస్త్రంలో మరి ఉద్యోగానికి జాయిన్ అయ్యి ఒక కంపెనీ సీఈఓగా కూడా అయ్యేటటువంటి అర్హత అయితే ఆయనకుంది. అయినప్పటికీ కూడా ఆయన ఒక ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆనాటి రాజకీయ నాయకుల పిలుపు మేరకు ఆయన ఏం చేశారంటే ఆయన భారతదేశాన్ని ఎట్లాగైనా సరే ముందంజలో ఉంచడానికి తన అవసరం ఉన్నటువంటి ఈ పాడి పరిశ్రమ సహకార సంఘాలని ఆయన కూడగట్టుకొని అక్కడ ఆనంద్ అనేటటువంటి గుజరాత్లోని ఆనంద్లో ఆయన ఒక గొప్ప విప్లవానికి నాంది పలికారు. ఇప్పుడు మనం ఆయన రాసినటువంటి ఉత్తరాన్ని చూసుకున్నాం. ఆయన తన గ్రాండ్ సన్ అంటే మనవడికి రాసినటువంటి ఒక ఉత్తరం, సిద్ధార్థ్ ఆయన మనవడు, ఆ మనవడికి ఒక ఉత్తరం రాశారనమాట. ఏమని రాశారంటే యాక్చువల్గా 2005లో రాయడం జరిగింది. అప్పుడే మొబైల్ విప్లవం జరుగుతుంది అండ్ ల్యాండ్లైన్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎప్పుడైనా సిద్ధార్థ్తో మాట్లాడాలంటే ఒక ఫోన్ కాల్, ఎలా ఉన్నాను ఆయన, అంతే. ఇంకా ఏంటంటే ఇది శనికాలం అయిపోతుంది. కానీ ఆయన యాక్చువల్గా కురియన్ గారు తన చిన్నతనం నుంచి కూడా ఉత్తరాలు అనేవి రాయడం ఉన్నప్పుడు అవి ఆస్తిలాగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చేస్తాం, దానికి ఫోన్ చేసామని సాక్ష్యం ఉండదు, ఏదో పలకరించాడు అంతే అయిపోయింది. కానీ ఉత్తరం రాసినప్పుడు ఏంటంటే అది చూపించుకోవడానికి, ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ ఉత్తరం తీసి చదువుకోవడానికి చాలా బాగుండే. అంతేకాదు గాంధీ గారు రాసిన ఉత్తరాలు కావచ్చు అవన్నీ కూడా మరి వేలంపాట వేసినప్పుడు లక్షల్లో మరి అమ్ముడు పోవడం అనేది చూస్తుంటే అదొక ఆస్తి లాగా ఉంటుంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. వాళ్ళ రాతను చూసి ఏందంటే మనం రాశారు అనేది ఒకటి ఉంటుంది. కానీ ఫోన్‌లో ఇలాంటి అనుభూతి అనేది ఉండదు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, నేను నీకో ఉత్తరం రాస్తున్నాను. నీ భవిష్యత్తులో నేనిప్పుడు రాసే విషయాలు నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతాయి. నీ భవిష్యత్తు తరాల వారికి అంటే నీ నుంచి వచ్చేటటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీ తాత గురించి చెప్పడానికి అనువుగా నేను ఈ ఉత్తరం అయితే రాస్తున్నాను అనేసి ఆయనైతే పేర్కొనడం జరిగింది. ఇందులో ఈ ఉత్తరంలో ఏందంటే ఆయన జీవితం, ఆయన చేసినటువంటి పని, దేశానికి ఆయన సేవ అవసరమైనప్పుడు ఆయన ఏ పని చేశాడు అనేది పూర్తిగా రాయడం జరిగింది. భారతదేశం పేదరికంతో అల్లాడుతుంది. తినడానికి తిండి లేనటువంటి దుర్దశలో చాలామంది ఉన్నారు. ముందు కట్టుకోవడానికి బట్టలేదు. అందుకనే గాంధీ గారు కేవలం మనకు తెలుసు ఆయన చొక్కా లేకుండా మరి ఆయన జీవించడం అయితే జరిగింది. ఎందుకంటే భారతదేశంలోని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ముందు తినడానికే తిండి లేదు, మరి క్లాత్ సంగతి ఏంటి, బట్టల సంగతి ఏంటి కదా. కాబట్టి ముందు తినడానికి తిండి ప్రొవైడ్ చేయాలి. దానికి స్వామినాథన్ అనేటటువంటి వ్యక్తి హరిత విప్లవానికి నాంది పలికితే, కురియన్ పాల విప్లవానికి నాంది పలికాడు ఈయన. ఎవరైతే పిల్లలు కొత్త జనరేషన్స్ వస్తూ ఉంటాయో, పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకి పాలకి లోటు ఉండకూడదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ హంగర్ అనేది ఉండకూడదు, అంటే ఆకలి దప్పులతో ఎవరు ఉండకూడదు. పాలు అనేవి ప్రోటీన్. కాబట్టి పేదరిక నిర్మూలన జరగాలి, అసమానతలన్నీ తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలో పుట్టిన సహకార సంఘాలు. ఈ సహకార సంఘాలు ఏంటి, ఒక గ్రామం మొత్తం వాళ్ళకి పాడి ఉంటుంది అండ్ పాలు వాళ్ళు తీసుకొని రకరకాల ధరలకి వాళ్ళు మరి ఇవ్వడం జరుగుతుంది. అవి ఒక రోజు 2 రోజులు పాడైపోతుంటాయి. మరి వారికి స్టోరేజ్ కావాలి, ఎక్కువ కాలం నిలబడాలంటే, ఎక్కువ కాలం ఉండాలి అంటే, అండ్ ఎక్కువ ధరకి మరి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ఒక మాట మీద ఒక చోట, గ్రామం అంతా అంటే పెద్ద పెద్ద హోటల్కి పోయొచ్చు అండ్ రకరకాల ప్రాంతాలకి వాటిని ఏంటంటే క్రిమి రహితం చేసి వాటిని మరగబెట్టిన తర్వాత అవి ఎక్కువ రోజులు 2 రోజులు 3 రోజులు అలా లైఫ్ స్పాన్ అనేది వాటికి పెరుగుతుంది. కండెన్స్డ్ మిల్క్ కానివ్వండి, ఇలా ఏంటంటే సహకార సంఘాల ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఎంపవర్ చేయడం. ఈ ఎంపవర్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఇలాంటి ఆలోచనతో అమూల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చాలా చోట్ల పేరైతే వింటున్నాం. ఇది ఆయన చలవే. ఇక ఎట్లయినా సేవ చేయాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా వదిలివేయడం జరిగింది. ఇక ఆయన ఛాయిస్ తీసుకోవడమే కాకుండా ఆయన కావాలి అనుకుంటే ఒక కంపెనీకి ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, ఆర్మీ ఆఫీసర్ అవ్వగలరు అండ్ ఒక సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఐ కాగలరు. అయితే ఆయన మాత్రం ఎంచుకున్న ఆప్షన్ ఏంటంటే ఆనంద్లోని ఈ డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, కొన్ని ఎవరైతే పాడి పశువులు పెట్టుకొని ఆ పాలను అమ్ముకునేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు తన భార్య కూడా తన యొక్క నిర్ణయానికి కట్టుబడి ఆనంద్ అనేటటువంటి ప్రాంతంలో అసలు యాక్చువల్గా ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా ఉండవు. రోడ్డు సౌకర్యం ఉండదు, నీటి సౌకర్యం ప్రాపర్గా ఉండదు. అయినప్పటికీ కూడా తాను తన భర్తకి వెన్నుదన్నుగా ఉండాలి అని నిర్ణయించుకున్నప్పుడు మరి కురియన్ యాక్చువల్గా ఏంటంటే తాను చేసే పని చాలా సమతూకంతోనూ నిబ్బరంగానూ చేయగలిగే అవకాశం అనేది దొరికింది. ఎందుకంటే తన భార్య కూడా తనని సపోర్ట్ చేస్తున్న దానిగా. అండ్ ఎప్పుడైనా సరే తాను పొందినటువంటి అవార్డులు పొందినప్పుడు తాను ఏదైతే అచీవ్మెంట్స్ ఆయన సాధించిన విజయాలు గురించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే తనతో పాటు పనిచేసేటటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్లే తాను ఇలా ఉన్నానని చెప్పడం. అంతేకాకుండా తాను ఆ స్థాయిలో ఉండడానికి గల కారణం వారసత్వంగా వచ్చినటువంటి విలువలని చెప్పడం. అండ్ ముఖ్యంగా నిజాయితీ అనేది తనని ఈ విధంగా గొప్ప స్థాయిలో నిలబెట్టిందని. అంతేకాదు నిజాయితీలో కూడా ముందు ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో అదేంటంటే మనం నిజాయితీగా ఉండాలి. మనం అబద్ధాలు చెప్పుకోకూడదు.
నిన్ను నువ్వు పరుచుకోకూడదని తన మనవడికి అయితే చెప్పడం జరిగింది. ఇదంతా కూడా తన మనవడికి చెప్తున్నా. నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. నీకు నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నువ్వు బయట కూడా నిజాయితీగా ఉండగలవు అని చెప్పడం జరిగింది. అట్లానే తన వారసత్వంగా ఈ విలువలు వస్తున్నాయని, తానేమి లక్షలు కూడబెట్టి మనవడికి ఇవ్వడమో లేకపోతే తన కొడుకు ద్వారా వారికి ఇవ్వడమో కాదు, కానీ విలువలు అనేవి వస్తున్నాయి. ఆ విలువలు నన్ను ఈ స్థాయిలో ఉంచినాయి కాబట్టి నువ్వు కూడా విలువలతో కూడినటువంటి ఒక జీవితాన్ని జీవించాలనేసి చెప్పడం జరిగింది. అలానే ఆయన ఏం చెప్పాడంటే, ఈ జీవితం అనేది ఒక వరం, దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని, మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్, విభిన్న శక్తులు ఉంటాయి మనకి, అండ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, సామర్థ్యాలు ఉంటాయి, వాటిని సమాజ శ్రేయస్సు కోసం వాడాలని ఆయన ఆ ఉత్తరంలో అయితే రాయడం జరిగింది. అండ్ ఆయన చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారండి. ఎప్పుడైతే విజయం పొందలేమో అప్పుడు అపజయం కాదు. మనం ఎప్పుడైతే మనం 100% మనం ఏదైతే ఎఫర్ట్ పెట్టగలమో అది పెట్టనప్పుడు మనం అపజయం సాధించినట్టు భావించాలి అనేసి చెప్పడం జరిగింది. అలానే నీ ఉపయోగం అనేది నీ చుట్టుపక్కల ఎంతోమందికి అవసరం. అంటే నువ్వు ఉపయోగపడతావు. అది నీ ఫ్రెండ్స్కి కావచ్చు, నీ ఫ్రెండ్స్ ఏదైనా సహాయం కావాలన్నప్పుడు నువ్వు మాత్రమే చేయగలివి ఉంటాయి. టీచర్ వాలంటీర్ కోసం వెతుకుతున్నప్పుడు, సహాయం కోసం వెతుకుతున్నప్పుడు నువ్వు సహాయం చేయొచ్చు. అలానే సమాజం అవసరమైనప్పుడు ఒక చెరువు ఉంది, బాగు చేయాలి, మొత్తం ఊరు మొత్తానికి ఉపయోగం. మరి అలాంటప్పుడు నువ్వు యువకుడివి, నువ్వు సహాయం చేయాల్సి ఉంటుంది. అలా సమాజ శ్రేయస్సు కోసం నువ్వు ప్రయత్నించాలి. అలానే జీవితంలో సంతోషంగా ఉండడం అంటే బాగా ధనికుడైతేనో లేకపోతే అన్నీ ఉంటేనో కుదరదు. చాలామంది నువ్వేం చేస్తావంటే చూసి వాళ్ళు నాకన్నా బాగున్నారు అనుకుంటాం, కానీ కానే కాదు, అది మాయ. జస్ట్ నువ్వు లోతుకు దిగినప్పుడు అర్థమవుతుంది వారు నీకన్నా చాలా తక్కువ స్థాయిలోనే ఆనందంలో ఉంటారు. మనం పొందేటటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని జీవిత పరిస్థితులకినూ ఆనందంగా ఉండడానికి సంబంధమే లేదని చెప్తాను. నీ జీవితం ఎన్ని కష్టాలైన రావచ్చు, ఎన్నైనా జరగవచ్చు, లేదా ఎన్నో అద్భుతమైనవి జరగవచ్చు, అయితే దానికి నువ్వు సంతోషంగా ఉండడానికి ఏమాత్రం సంబంధం లేదు. నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే ఉంటావు అంతే. లేకపోతే ఇది లేదు అది లేదు, వారికి అది ఉంది కాబట్టి నాకు ఇది లేదు అని నువ్వు గనక పోల్చి చూసుకుంటా ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ జీవితం దుర్భరం అవుతుంది. కానీ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరో నీకు చాలా చక్కగా ఆనందంగా గడుపుతున్నట్టు కనిపించేవారు నిజానికి లోతుగా చూస్తే అంతా మాయ అనేది నీకు అర్థమవుతుంది. అందుకని నీ దగ్గర ఉన్న వాటితో సంతృప్తిగా జీవించడం అనేది చాలా ముఖ్యం అనేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పద్మవిభూషణ్ ఆయనని రాష్ట్రపతి చేతుల మీదుగా కురియన్ గారికి తాను చేసినటువంటి మరి శ్వేత విప్లవ పితామహుడిగా పేరు పొందినటువంటి కురియన్ గారు మరి ఆయన మరి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పొందినప్పుడు తన మనవడు కూడా తన దగ్గరే ఉన్నాడు. అడిగాడు అనమాట, తాత నేను ఈ మెడల్ బాగుంది, నా మెడలో ఉంచేసుకోనా అంటే ఇద్దరు ఉన్నారు. ఎవరు? గ్రానీ అండ్ గ్రాండ్ పా ఇద్దరు కూడా కురియన్ మరియు వారి సతీమణి కూడా ఉన్నారు. మనవడిని చూసి అప్పుడు అంటానమాట, ఇది మాకెంతో నీకు అంతే, ఉంచుకో, కాకపోతే రాస్తారన్నమాట. వేరే వాళ్ళది కాదు, కానీ నువ్వు నీ జీవితాన్ని అద్భుతంగా నలుగురి కోసం బ్రతికి అప్పుడు నీకు వస్తుంది చూసావా, అది నీది. ఓకే, నేను చెప్పుండొచ్చు ఇది నీదే నాయనా అని, అయితే నువ్వు జీవితం ఎలా జీవించాలంటే జీవితాన్ని సార్థకం చేసుకునే విధంగా జీవించాలి. అలానే చాలా విషయాలు ఆయన చెప్పడం జరుగుతుంది. నువ్వు ప్రేమించేంత ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమించడం అంటే ఏదో పొందడం కాదు, ఇవ్వడం. ప్రేమించేంత ధైర్యం ఉండాలి. అలానే నువ్వు ఇతరుల యొక్క ఆనందాల్ని ఆనందించగలిగేటటువంటి శక్తి కలిగి ఉండాలి, అంత డేర్ ఉండాలి. అలానే నువ్వు ఏంటంటే దేశం కోసం గొప్పగా జీవించాలి అనేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అందరికీ సరిపడా ఉంది అనేటటువంటి వివేకం నీకు ఉండాలి.
ఎందుకంటే చాలామంది ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వాళ్ళ జీవితాన్ని తగలబెట్టుకుంటారు. కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ప్రేమించేంత ధైర్యం నీకుండాలి. ఆ కెపాసిటీ నీకుండాలి. అలానే నలుగురి ఆనందాన్ని నీ ఆనందంగా తీసుకునేంత ధైర్యం కూడా నీకు ఉండాలి. ఎందుకంటే చాలామంది వేరే వాళ్ళ ఆనందాన్ని తమ ఆనందంగా తీసుకోరు. అండ్ అలానే అందరికీ సరిపోయేంత ఈ భూమి మీద ఉందనే వివేకం నీకున్నప్పుడే నువ్వు చాలా ధైర్యంగా ముందుకు అడుగేయగలుగుతావు. ఈ ప్రపంచంలో రాణించగలుగుతావు. పోటీతత్వం అనేది దానివల్ల ఏమీ ఉండదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాల వల్ల ఒనగూరేది ఏమీ ఉండదు. నీ 100% నువ్వు ఇచ్చావా లేదా అనేసి అడగడం అయితే చెప్పడం అయితే ఈ ఉత్తరంలో జరుగుతుంది. ఇది రాబోయే తరాలకు కూడా మనం అందించాలి. నిజాయితీ కలిగి జీవించాలి. 100% ఎఫర్ట్ అనేది మన జీవితాల్లో ఇవ్వాలి అనేసి చెప్తాను. ఎప్పుడైతే నువ్వు సార్థకం చేసుకుంటావు నీ జీవితాన్ని, అప్పుడు వస్తాయి చూసావా నీకంటూ వెతుక్కుంటూ రివార్డులు, అవార్డులు అవి నీవి అనేసి ఆయన తన మనవడికైతే రాయడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా దీనికి సంబంధించినటువంటి టోటల్ సారాంశం ఇది. ఈ విధంగానే మీకు అన్ని సంబంధించిన సారాంశాలు అవి కావాలి అనుకుంటే సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐకార్డ్స్ అనేవి ఇవి వస్తూ ఉండి గమనించుంటారు. వాటి ద్వారా టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. అలానే ఇన్స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.